హలో అందరికి దసరా పండుగ కోసం మేము పిండి వంటలు స్టార్ట్ చేసినాం. కారమప్పలు ఇప్పుడైతే చేస్తున్నాము. ఈ పిండి ఎట్లా కలుపుకోవాలో చూపిస్తా. ఇప్పుడు కారమప్పల కోసం బియ్యం పిండి తీసుకున్నా. బియ్యం పిండిలో ఇప్పుడు సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, పల్లీలు వేయించి పౌడర్ చేసుకున్నా. ఈ పౌడర్ ఇందులో వేస్తున్నా. ఇవి పల్లి చెక్కలు, అందుకోసమే పల్లీలు పొడి వేసి చేస్తున్నా. నానబెట్టుకున్న శనగపప్పు, ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఒకసారి. వేడి వేడి ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఆయిల్కి బదులుగా మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. వేడి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. అందుకోసం అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నా. ఇట్లా కొంచెం చించి వేస్తున్నా, కట్ చేసి చిన్నగా. కొద్దిగా వాటర్ వేసుకొని పిండి కలుపుకుందాం. మరీ మెత్తగా కలుపుకోవద్దు, కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇట్లా కొంచెం గట్టిగా కలుపుకోవాలి, మెత్తగా కాకుండా ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడైతే కారమప్పలకి పిండి తడిపిన, కారమప్పలు చేయాలి. ఇంకా మురుకులకి పిండి కూడా రెడీ ఉంది. మురుకుల పిండి కూడా తడపాలి, మురుకులు చేయాలి. మా పిల్లలు కూడా మా కోసం హెల్ప్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి. ఇంట్లో క్రిస్పీగా ఉన్నాయి. పిల్లలు చాలా ఇష్టపడతారు. మురుకుల కోసం బియ్యం మంచిగా కడిగి ఆరబోసి బియ్యము, మినపప్పు, శనగపప్పు కలిపి ఈ పిండి పట్టించాము. ఇప్పుడు దీంట్లో మురుకులకి పిండి కలుపుకుందాం. ఇప్పుడు ఏమేమి వేస్తా చూడండి. తగినంత ఉప్పు వేస్తున్నా. ఫస్ట్ కొంచెం పసుపు, వాము, నువ్వులు, వేడి నూనె వేసుకోవాలి క్రిస్పీగా రావడం కోసం. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. వేడి ఆయిల్ వేస్తాం కదా, కొంచెం చూసుకొని చేయి కాలకుండా కలుపుకోవాలి. మెల్లగా ఆడిస్తే మంచిగా వస్తాయి మురుకులు. రెడీమేడ్గా మురుకులు బయట కొనడం అవన్నీ కాకుండా ఇంట్లో టేస్టీగా చేసుకోవచ్చు మంచిగా. ఇప్పుడు ఇట్లా కూర్చుంటారు పిల్లలు పక్కనే చేస్తుంటే. మా బాబు కూడా కలుపుతాడంట ఫ్రెండ్స్, తినట్లేడు. వాటర్ వేసి కొద్దిగా పిండి అయిపోయిందండి. మురుకులకి పిండి తడుపు. ఇప్పుడు మురుకులు తెచ్చుకోండి ఫ్రెండ్స్. మురుకులకి
ఇవి వేగడం తెలవాలంటే బుడగలు వస్తున్నాయి కదా, ఈ బుడగలన్నీ ఆగిపోతాయి, అప్పుడు ఇవి మంచిగా వేగినట్టు. క్రిస్పీ అండ్ టేస్టీ. మొత్తానికైతే పిండి వంటలు కంప్లీట్ అయినాయి. చాలా టైర్డ్ అయినాము. ఇన్ని చేయడానికి, తినడానికి టేస్టీగా ఉంటాయి కానీ చేయడానికి చాలా కష్టమైన పని. చూడండి ఇవన్నీ అయిపోయినాయి.